ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య టాపిక్ క్యాంప్ క్లాస్ ఏమిటంటే గ్లోబల్ సమ్మిట్. దీనికి సంబంధించిన మన క్లాసు మన సంస్థ తరపున ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తరపున కోట్ల మందికి ఉద్యోగాలు ఎలా కల్పించుట, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయుట, మన రాష్ట్రాభివృద్ధి, మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మరియు మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు మన దేశాన్ని నెంబర్ 1గా చేయాలి. నో క్రైమ్ నేషన్, నో ఫ్రాడ్ నేషన్, రిచ్ నేషన్, గోల్డెన్ నేషన్, డివైన్స్ నేషన్, బెస్ట్ నేషన్, సూపర్ నేషన్, గ్రేట్ నేషన్, వండర్ఫుల్ నేషన్ అలా రూపొందించాలి, మార్చాలి. మన దేశాన్ని ఇలా చేద్దాం, మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇది మన గోల్, మన లక్ష్యం అన్నమాట. అది అయితే మన హాట్ టాపిక్, హాట్ న్యూస్ రీసెంట్గా మీరు ఉంటారు గ్లోబల్ సమ్మిట్ అని. అంటే గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ స్థాయి శిఖరాగ్ర మీటింగ్ అన్నమాట. ప్రపంచ స్థాయి హై లెవెల్ మీటింగ్. వివిధ దేశాలకు సంబంధించిన ధనికులు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, బిజినెస్ సెంటర్స్ వాళ్ళు, ఎన్జిఓస్ కావచ్చు, మరియు గవర్నమెంట్ సంస్థల వారు అందరూ వచ్చి సమావేశమవుతారు. సమావేశమై పెట్టుబడులు పెడతారు. వేరియస్ ఏజెన్సీస్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఎన్జిఓస్, బిజినెస్ సెంటర్స్ కడతారనమాట. దానివల్ల వేలు, లక్షలు, కోట్ల మందికి ఉద్యోగాలు, వ్యాపారాలు, పన్నులు దొరుకుతాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, అప్పులు తీరుతాయి, ధనిక రాష్ట్రంగా మార్చవచ్చును, ధనిక దేశముగా మార్చవచ్చును. ఇది ముఖ్య ఉద్దేశం. అయితే మన ఎస్విపిఎస్ సంస్థ తరపున మన మెడికల్ వాస్తు యోగా సెంటర్ యూనిట్, మన ఆర్గనైజేషన్ తరపున మనం కూడా కోట్లాది మందికి ఉద్యోగాలు, బిజినెస్ వర్క్స్ కల్పించాలని అనుకుంటున్నాము. అయితే ప్రభుత్వాలు కూడా ఈ ఫ్రీ స్కీములు తగ్గించుకోవాలి, ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాలి. డిపార్ట్మెంట్లో హెచ్ఓడి, ఈఎన్సిఏడబ్ల్యూ, డీజీ వాలంటరీ, సెక్రటరీసు వగైరా అన్నీ వింగ్స్ సంబంధించిన కీ పోస్టులు, హెచ్ఓడీలు, మంచి పోస్టులు అన్నింటినీ నీతి గల అధికారులతో ఫిలప్ చేయాలి. వారికి ప్రమోషన్లు ఇవ్వాలి, పోస్టులు ఇవ్వాలి. ఏదో గందరగోళం చేసో, ముందో వెనక చేసో, ఈ పనికి మాని వాళ్ళకో, ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ యథాతథ డెవలప్మెంట్ ఏముండదు, ఎక్కడికక్కడ తినేస్తారనమాట. మళ్ళీ అప్పులన్నీ అయిపోతాయి. 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అయితే తీరే లేసి సచ్చేదలు, వడ్డీలు కట్టుకుంటూ పోవాలి. ఎన్ని కంపెనీలు ఏం వచ్చినా అన్ని రాష్ట్రాలు, దేశాలు జనంతో, ఫ్యాక్టరీలతో నిండిపోవడం కానీ అప్పులు తీరవు. అలా అయిపోతుంది. ఫ్రీ స్కీమ్స్ తగ్గించాలి, ఫ్రాడ్లు ఉండకూడదు, ఈ కరప్షన్ ఉండకూడదు. మంచి వాళ్ళని ప్రమోషన్లు ఇవ్వాలి, ఎన్నుకోవాలి, వారికి ఆ పోస్టులు ఇవ్వాలి. అయితే ఇది ఆచరణలోకి రావాలంటే, నిజంగా రాష్ట్రాలు, దేశాలు బాగుపడాలంటే యోగులు, మహర్షులు, నీతిమంతులు, మంచివాళ్ళు, నీతిగల ఉద్యోగులు, అధికారులు ముఖ్యమైన పోస్టులో ఉండాలి. ఉదాహరణ హెచ్ఓడీలు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, సిఈలు కావచ్చు, ఆర్టీఐ కమిషన్లో అధికారులు కావచ్చు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, పిఎస్సి కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు కావచ్చు. ఇట్లా మంచి అధికారులను నియమించుకోవాలన్నమాట. అప్పుడే మంచి జరుగుతుంది. మిస్యూజ్ చేయకూడదు. మళ్ళీ ఆర్టీఐ కమిషన్ని కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎవరిదైనా ఏదైనా ఆపాలంటే, ప్రమోషన్ ఆపాలంటే మిస్యూజ్ చేస్తుంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి, ఇది 0, ఇది ఒక 50 కిలోమీటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో రకరకాల స్ట్రక్చర్స్ వగైరా కట్టాలి, ఓవే ఎక్స్కవేట్ చేయాలి మీరు. అయితే ఈ వర్క్ పార్ట్లీ ఉన్నప్పుడు ఏ ఎంక్వైరీ కానీ ఏం అవసరం లేదు. స్ట్రక్చర్ బాగున్నప్పుడు ఏ ఎంక్వైరీ అవసరం లేదు. స్ట్రక్చర్ బాగుంది, వేరే ఫ్రాడ్ జరిగింది, కన్స్ట్రక్షన్ ఏజెన్సీ బాధ్యుడవుతాడు. స్ట్రక్చర్ పోయింది, అప్పుడు క్వాలిటీ కూడా బాధ్యుడవుతాడు, విజిలెన్స్ కూడా బాధ్యుడవుతాడు. విజిలెన్స్ కూడా తప్పించుకోవడం లేదు. ప్రాజెక్టు పెద్ద పెద్ద ప్రాజెక్టు కనీసం 2-3 సార్లు అయినా చూడాలిగా. ఫౌండేషన్ అప్పుడు ముందు మధ్యన చూడాలి, గైడెన్స్ చేయాలిగా. దాంట్లో ఇంజనీరింగ్ విభాగాల వాళ్ళు ఎవరో కనబడిన రాజకీయ నాయకులు, ఈఎన్సీలో, సెక్రటరీలో మిస్యూజ్ చేస్తారనమాట. వాళ్ళని పంపించి వాడు ఏదో ఈ చిన్న ముక్క చూసి ఇందులో ఎక్సైజ్ పేమెంట్ పోయింది, వీళ్ళు బాధ్యులను రాసి కావాలని ప్రమోషన్లు ఆపాలని ఏదో చూస్తారు వాళ్ళు. అది తప్పు. అది అట్లా మిస్యూజ్ చేయకూడదు. దెబ్బ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, చాలా దెబ్బ తింటారు వాళ్ళు. చిల్లర వేషాలు, చిల్లర శాఖలు అంటారు.
ఈ నీకు 60% 70% వర్క్ అయింది, 30-40% ఎంక్వైరీ అవసరం. ఏదో ముక్కలు ఎక్సెస్ జరిగిందనుకో, నెక్స్ట్ మంత్ బిల్లులో కట్ చేసుకో. కామన్, అది ఏదైనా జరగవచ్చు పొరపాటున. కొత్త ట్రైనర్స్, కొత్త ఇంజనీర్ల వల్లనో ఏదో ఫాల్టులు ఏదో జరగవచ్చు. ఇంతకుముందు అడ్మినిస్ట్రేటర్స్ కూడా చాలా ఫాల్టులు చేశారు. వెనక ముందు యాంటీడేట్స్తో కొన్ని అవుతుంటాయి ఈ ఆర్డర్స్ వగైరా కూడా. లేదా కన్స్ట్రక్షన్ కూడా ఫాల్ట్ వాళ్ళ దాంట్లో పట్టు. క్వాలిటీ అంటే ఏంది? మీట్ ఫర్ టెస్ట్ స్ట్రక్చర్స్ బాగున్నప్పుడు వాళ్ళు పిక్చర్లోకి రారు. ఎవరైనా క్వాలిటీ అధికారులు ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల ఫ్రాడ్లు చేసి సంపాదించి ఉన్నారనుకో, డిస్ప్రపోర్షనేట్ మీద ఆస్తుల మీద ఏదైనా పిటిషన్ వచ్చినా అట్లా పట్టుకో, తప్పు లేదు. ఏసీబీని ప్రయోగిస్తావా, సిబిని ప్రయోగిస్తావా, ఏం చేస్తావో అది రికవరీ చేయవచ్చు, తప్పు లేదు. అంతేగాని నీకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఎంక్వైరీ ఏమవసరం? మిస్యూజ్. నెక్స్ట్ ఆర్టీఐని కూడా మిస్యూజ్ చేస్తారు. రీసెంట్ కూడా కొన్ని కేసులు చూసారు, అన్నీ దొరికాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, సంబంధం లేని ఆఫీస్కి కాగితం పెట్టిస్తారు, నెల రోజుల సమాధానం ఇవ్వలేదు, బ్లాక్ మెయిలింగ్, బెదిరించడం, బ్లాక్ మెయిలింగ్, ఫైన్ వేసి ఏదో గబ్బు చేయాలన్నాడు. చాలా పాపకార్యం అది, చిల్లర వేషాలంటారు. అవి మంత్రుల లెవెల్లో కావచ్చు, సెక్రటరీ లెవెల్ కావచ్చు, ఈఎన్సీ లెవెల్ హెచ్చుడు, చాలా తప్పు కార్యక్రమాలు అవి. ఏం చేస్తారంటే వాని మీద పిటిషన్ పెట్టి అక్కడ ఏదో పర్సనల్ అపియరెన్స్నో లేకుంటే నోటీస్ ఇప్పించడము ఏదో చేస్తారనమాట. అట్లా అది కూడా చాలా నీచ కార్యము, అలా చేయకూడదు. కొన్ని చోట్ల పోలీసులు మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు మన పేపర్లో కూడా కొన్ని వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడు ఎంపీ మీదనే ప్రయోగించడం జరిగింది, వాళ్ళ మీద అంతా ఎంక్వైరీలు అవుతున్నాయి. అట్లా ఎంక్వైరీ పడాలి, నెక్స్ట్ సారి జరగదు, యాక్షన్లు పడాలి, రికవరీలు అవ్వాలి. తప్పులు చేయాలంటే భయపడాలి, ఎవరిదైనా ప్రమోషన్లు ఆపాలంటే భయపడాలి, అన్యాయం చేయాలంటే భయపడాలి, కేసులు పెండింగ్ పెట్టాలంటే భయపడాలి, 7 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే భయపడాలి. అలా ఉంటేనే మంచి వాళ్ళు ముందుంటారు, రాష్ట్రాలు బాగుపడతాయి. లేకుంటే రాష్ట్రాలు బాగుపడవు. వాళ్ళ సెల్ఫిష్నెస్ వల్ల అలాగే టైం పాస్ అయిపోతుంది. ఈ జనాలంతా చస్తుంటారు వాళ్ళు వేసే అన్నూకలతోటి. డెవలప్మెంట్ అది, వృద్ధి ఉండదు, పిల్లలకు జాబ్స్ వగైరా ఉండవు అన్నమాట. సో ఈ ఎలక్షన్ కూడా మేము సలహా ఇస్తున్నాం వద్దని చెప్పేసి. ఇంటర్వ్యూ సిస్టమ్ బెస్ట్. ఇంటర్వ్యూ సిస్టమ్ చాలా మంచిది. 10 ఏళ్ళు అనుభవం, ఎన్జిఓలు, ట్రస్ట్లో ఫౌండేషన్ ఉండాలి, కాండక్ట్ మంచిగా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ మంచిగా ఉండాలి, కేసులు ఉండవు. కాండక్ట్ అని గుర్తొచ్చి వీళ్ళు ఎవరో చూడరని కొంచెం చెప్పి కౌంటర్లో కూడా ఏదో మిస్బిహేవియర్ వగేరా రాస్తారు. వాళ్ళు పగిలిపోతాయి వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా యాక్షన్ ఉండదు. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే గవర్నమెంట్ వదిలేసినా, గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే ఒక బాడీ పేరు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక పేరు, దాంట్లో ఉన్న మనుషులు కరెక్ట్ ఉండాలి. ఈ మనుషులు దొంగలు అయితే అవి దొంగలు అయిపోతాయి. సో ఒకవేళ గవర్నమెంట్ వదిలినా కోర్టులు వదలవు. నీతి శాస్త్రం ఒకటి ఉన్నది, ధర్మం, సత్యం. మనం ఎన్నో కేసులు చూసాము. కోర్టులు వదలవు, కోర్టులు వదిలినా భగవంతుడు వదలడు, భగవంతుడు వదిలినా ప్రకృతి వదలడు. బంధిస్తుంది, తప్పదు, వాళ్ళకి శిక్షలు తప్పవు. కనుక పాపాలు చేయకూడదు, పశ్చాత్తాపడాలి, పాపాలు తెలుసుకోవాలి, సర్దుకోవాలి, మంచి మార్గంలోకి రావాలి. అప్పుడు కాస్త డిజాల్వ్ అవుతుంది ఆ పాపాలు అని. పాపాలు తెలిసి చేయకూడదు. సో వర్క్ మొత్తం అయిపోయింది, ఫైనల్ బిల్ అయిపోయింది, అప్పుడు అందరూ బాధ్యులు అవుతారు. ప్రాజెక్ట్ కొట్టుకోపోయింది, సింక్ అయింది, క్రాక్ వచ్చింది, అది అప్పుడు బాధ్యులు అవుతారు క్వాలిటీ వాళ్ళు. కానీ ఏ అధికారులు ఎక్కడ ఏ కేసులో ఎక్కడ ఏది అనేది కూడా విజిలెన్స్ వానికి తెలియదు. అంత వెనకబడి, అంత మిస్యూజ్, ఏందో అంత ఎర్రోళ్ళు అనుకుంటారు. ఇది కలియుగం, ఇది కంప్యూటర్ యుగము, కలియుగము. చాలా తప్పు. అటువంటి చిల్లర వేషాలు ఎవరు వేయకూడదు. మనం రాష్ట్రాభివృద్ధి చేయాలి, దేశాభివృద్ధి చేయాలి, ప్రపంచ శాంతి, ప్రపంచ అభివృద్ధి కృషి చేయాలి. మన భారతదేశం అంటే మోడర్న్ దేశం, యోగుల దేశం, ఋషుల దేశం, మహర్షులు, యోగులు, ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్, ఇంజనీర్, డాక్టర్స్, మంచి మంచి వాళ్ళు పుట్టిన దేశం ఇది, దేవుళ్ళ దేశం ఇది. చిల్లర వేషాలు వేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఇప్పుడు మా అందరినీ కరెక్ట్గా పట్టి రికవరీ చేస్తే మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రం 5 లక్షల నుండి 10 లక్షల కోట్ల రికవరీ చేయవచ్చు అనమాట. ఏదో ఆ ఇంజనీర్ల వరకు ఏదో 4 మీద యాక్షన్ తీసుకుని ఏదో రికవరీ చేసి వదిలేశారు. ఏదో ఆ ఇంజనీర్లు దొంగలు అన్నట్టు చేశారు. ఐఏఎస్ ఆఫీసర్లు వదిలేశారు, రాజకీయ నాయకులు వదిలేశారు. తప్పు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఇంజనీర్ ఒక్కొక్క ప్రాజెక్టులు ఎగ్జాంపుల్ 3 కోట్ల వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ 6 కోట్లు తీసుకున్నారు. రాజకీయ నాయకులు ఎంతో తీసుకున్నారు. రాజకీయ నాయకులకు 1000 కోట్లు ఉన్నాయి, వీళ్ళకు 100 కోట్లు దొరుకుతున్నాయి. మన పేపర్లో కూడా చూస్తున్నాం. 300 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, ఇట్లా నాశనం చేశారు రాష్ట్రాలను. సో ఫ్రాడ్ అనేది ఉండరాదు, జరగకూడదు, పద్ధతి ప్రకారం ఉండాలి. బిజినెస్ వేస్ కూడా ఈజీగా ఉండాలి. లైసెన్స్ వగైరా ఈజీగా పొందేలా ఉండాలి. ఆ కమిటీ ఈజీగా తొందరగా ఇచ్చేలా ఉండాలి. ఏది బిజినెస్ పెట్టేవాళ్ళు, లేకుంటే వాళ్ళకి చికాకు లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు రారు, ఎవరు రారు. కరప్షను, పెండింగ్ ఫైల్స్, హరాస్మెంట్ ఉంటే ఎవరు రారు, వెళ్ళిపోతారు. డెవలప్మెంట్ ఉండదు. ఇది చేసిందంతా వృధా అయిపోతుందన్నమాట.
సో ఈజీవే ఉండాలి, క్వాలిటీ క్వాంటిటీ పర్పస్ఫుల్గా ఉండాలి. మనం ఏది పెట్టినా కానీ ప్రతి వింగులో బిజినెస్ క్రియేట్ చేయాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి, వర్క్స్ క్రియేట్ చేయాలి, ట్యాక్స్ క్రియేట్ చేయాలి, గవర్నమెంట్ బాగుపడాలి. అంటే గవర్నమెంట్ బాగుపడడం అంటే ఇన్కమ్ రావాలి, అప్పులు తీరాలి, ధనిక రాష్ట్రంగా మారాలి, మన దేశం ధనిక దేశముగా మారవలెను. అలాగే ఈ ప్రతి యూనిట్ ప్రతి భాగాన్ని ఇలా మనం డెవలప్ చేసుకోవాలి. నేను కూడా 1995 నుండి అనేక రకాలుగా సలహాలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఏది మన డిపార్ట్మెంట్లకి, ఎన్జిఓలకి, ట్రస్ట్లకి, ఫౌండేషన్లకి, డిపార్ట్మెంట్ అధికారులకి, ప్రజలకు, ఇలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కు, ఇలా నా సర్వీసులో లక్షలాది సమస్యలు పరిష్కారం చేశాను, ఎన్నో అడ్వైజెస్ ఇచ్చాను. అయితే వివిధ ఆర్గనైజేషన్స్ నన్ను యోగి మహారాజ్ అని, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్స్ అని, బోర్డులకి ఏదో గౌరవ పోస్ట్ అనమాట, ఆనరీ పోస్టులు. ఇప్పుడు ఇంజనీర్స్ అసోసియేషన్ అప్పుడు, నెక్స్ట్ పే స్కేల్ అసోసియేషన్ పెట్టినప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడము, కొందరు చీఫ్ ఇంజనీర్ కమ్ ముఖ్య ఇంజనీర్ అని, చీఫ్ ఇంజనీర్ కమ్ అడ్వైజరు, చీఫ్ ఇంజనీర్ కమ్ వాస్తు ఎక్స్పర్టు, యోగి మహారాజ్ అని, సంయమ యోగి అని, ఇట్లా అంతా నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇంజనీర్ అవార్డు, మదర్ తెరీసా అవార్డు, గ్లోబల్ పీస్ అవార్డు, సంయమ యోగి, యోగి రత్న, వాస్తు రత్న, ఇంజనీరింగ్ రత్న, బెస్ట్ డాక్టరు, బెస్ట్ ఇంజనీర్, ఇలా రకరకాల టైటిల్స్తో పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ గౌరవ పోస్టులు ఇచ్చి ఉన్నారు నాకు. అందులో నాకేం ఆదాయం రాదు, జస్ట్ సలహాలు సూచనలు, ఫ్రీ సర్వీస్. ఏదో ఫ్రీ సమయంలో సండే, సెకండ్ సాటర్డే, హాలిడే, పండుగల రోజు ఆ సమయాన్ని ఇలా యూజ్ చేసుకుంటాను. 1990 నుండి ఈ రోజు వరకు 30 సంవత్సరాల సర్వీస్ నాది. సో నెక్స్ట్ మనము ఈ రకంగా మనం చేస్తే మన రాష్ట్రాన్ని గోల్డెన్ తెలంగాణ రాష్ట్రంగా మార్చవచ్చును, ఆంధ్రప్రదేశ్ మార్చవచ్చును, మరి ఇతర రాష్ట్రాలని అంతా డెవలప్ చేసుకొనవచ్చును. అయితే నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే 3 ways నాది. అంటే ఇటు యోగి, వైద్యులు, ఇటు ఇంజనీర్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్. అయితే 10 అవతారాలు ఉంటాయి నాకు, మొత్తము 10. ఇంకా వేరే మిసిలేనియస్ సర్వీసులు అయితే 14, 10. సపోజ్ నేను ఇంజనీరింగ్ పని చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషను, సర్వే, ప్లానింగు, డిజైను, ఎస్టిమేషను, ఎగ్జిక్యూషన్ పూర్తిగా ఇంజనీరింగ్ రూపంలో మారుతాను. వైద్యం చేస్తున్నప్పుడు ఏదైనా రీసెర్చ్ కనిపెడుతున్నప్పుడు ప్రోడక్టు, ఫార్ములా ఈక్వేషన్ కనిపెడు డాక్టర్ లాగా, సైంటిస్ట్ లాగా మారిపోతాను. వాస్తు చేస్తున్నప్పుడు వాస్తు పండితులుగా మారిపోతాను. యోగా ధ్యానం నేర్పించినప్పుడు యోగిగా మారుతాను, అడ్రస్సు మారిపోతుంది. అలా నాకు 10 అవతారాలు కలవు. మీరు యూట్యూబ్, గూగుల్లో చూసుకొనవచ్చును. ఇవి భగవంతుడు ప్రసాదించినవి, ఇవి లోక కళ్యాణానికి వాడుతున్నాను. మన ఫార్ములాస్ కానీ వగైరా అన్నీ వేలాది స్ట్రక్చర్స్, సర్వే, ప్లాన్, ఇన్వెస్టిగేషన్, డిజైన్, ఎగ్జిక్యూట్ చేయించడం జరిగింది. రకరకాల మేజర్ ప్రాజెక్టులు చేయడం జరిగింది. లక్షలాది సమస్యలు పరిష్కారమైనది. లక్షలాది మంది పేషెంట్లు బాగా అయిపోయారు. లక్షలాది మంది యోగా ధ్యానం నేర్చుకున్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్లో, ఎన్జిఓ, ట్రస్ట్, ఫౌండేషన్, వివిధ సెక్షన్లో ప్రజలు, ఉద్యోగులంతా బెనిఫిట్ పొంది ఉన్నారు. రైతులు, లేబర్లు, స్త్రీలు వగైరా అంతా ఇలా ఎన్నో సేవలు చేయడం జరిగినది. వాటికి గుర్తింపుగా చూడండి వెనక అవార్డ్స్ అన్నీ, అవార్డ్స్, రివార్డ్స్. తర్వాత ఇవన్నీ ఈ టైటిల్స్ అన్నీ మా సొంతం ఒకటి లేదు, వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినవి అన్నీ. ఇవన్నీ రికార్డ్స్ అన్నీ అంటే దాచిపెట్టకూడదు, మీకు చూపించాలి. ఇది ఇన్స్పిరేషన్. అయితే ప్రజల సహకారం, భగవంతుడి ఆశీస్సులు, తర్వాత మేము డెవలప్ చేసిన మెడికల్ సిస్టమ్. అంటే మొదట్లో ఇటలీలో ఎలక్ట్రోపతి అని డాక్టర్ సిసి మ్యాటి రూపొందించారు, కనిపెట్టారు. దాన్ని మన డాక్టర్లు, సైంటిస్టులు హోమియోపతిగా రూపొందించారు. దాన్ని మేము EH&ASP&F మెడికల్ సిస్టమ్, హోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. ఫ్లవర్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది, దీంట్లోనే కాదు, ఎలక్ట్రిసిటీ మెడిసిన్, కాంప్లెక్స్ రెమెడీ అని మేము ప్రూవ్ చేయడం జరిగింది. లక్షలాది మంది డిఫరెంట్ కేసులు అన్నీ బాగు చేయడం జరిగింది. వితౌట్ సర్జరీ, అంటే లాగి కట్టు కట్టడము,
డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్, ఎలక్ట్రో పంచరు, డ్రాప్స్, 1-2 లీటర్స్ మెడిసిన్, ఇలా కొత్తగా అన్ని సిస్టమ్స్ అన్నీ డెవలప్ చేసి దాన్ని పవర్ఫుల్గా చేయడం జరిగింది. ప్రపంచంలోనే మనది టాప్ ఇప్పుడు. ఫార్ములాసు, మెడిసిన్స్, మెడికల్ సిస్టమ్ కానీ ప్రభుత్వం కూడా, సెంట్రల్ గవర్నమెంటు, మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూడండి, ప్రపోజల్స్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బోత్ ఇన్ హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీస్ అని చెప్పి రాయడం జరిగింది. తర్వాత ఇది చూడండి, మీ సిస్టాన్ని రికగ్నైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి లేఖ కూడా రాయడం జరిగినది. కన్సిడర్ చేశాము, ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి లెటర్ రాయడం జరిగినది. చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఇన్ ప్లేస్ ఏ మెకానిజం ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రపోజల్ సీకింగ్ రికగ్నిషన్ టు న్యూ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది లేఖ 2017 7 నవంబరు సెక్రటరీ SVPSOకి రాసి ఉన్నారు. నెక్స్ట్ ఇవన్నీ కరెస్పాండెన్స్ వగేరా అన్ని ఆర్డర్స్. అథారిటీ ఇంకొకటి చూడండి, దిస్ ఈజ్ టు స్టేట్ దట్ ప్రపోజల్ రిసీవ్డ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఎలక్ట్రోహోమియోపతి యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండర్ కన్సిడరేషన్ బై ఎ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్. ఇది చూడండి, ఇదొకటి. ఇది ఎప్పుడు వచ్చిందంటే మన 2023. నెక్స్ట్ ఇది ఒక లెటర్ మనకి, ఇది 2016లో. ఇది కూడా చూడండి, ఫార్వర్డ్ చేశారు, కన్సిడర్ చేస్తున్నాం అన్నట్టుగా. ఇక ఇలా అన్ని ఆర్డర్స్, ఇవి రకరకాల కోర్టులు ఇచ్చినవి, ఇక సుప్రీంకోర్టు ఇచ్చినవి, కోర్టులు కూడా డిఫరెంట్ కోర్ట్స్. గౌరవనీయుల హానరబుల్ సుప్రీంకోర్టు కూడా కంటిన్యూ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని కంటిన్యూ చేసింది. సైడ్ ఎఫెక్ట్ లేదు, ఒక్క పేషెంట్ కూడా ఇప్పటివరకు ఎవ్వరు ఎక్కడ ప్రపంచంలో ఈ సిస్టమ్ ద్వారా చావలేదు. అంటే సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు, సైడ్ బెనిఫిట్స్. ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్, అన్ని జబ్బులు బాగా అయిపోతాయి వితౌట్ సర్జరీ. మనుషులు, పశువులు, మొక్కలు అన్నిటి బాగా అయిపోతాయి. చూడండి, ఇవన్నీ అవే ఈ ఆర్డర్స్. ఫార్ములా మెడిసిన్ సీఎం గౌరవనీయుల ప్రధానమంత్రి గారి ఆఫీస్ PMPC నుండి ఫార్వర్డ్ చేసినవి, కోర్టులు ఫార్వర్డ్ చేసినవి, కోర్టు ఆర్డర్స్ వగేరా ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అథారిటీ రికగ్నిషన్ సంబంధమే. రికగ్నిషన్ కాబోతుంది, పెద్ద గొప్ప మెడికల్ సిస్టమ్గా చేంజ్ చేసాము దాన్ని. ఇంజనీరింగ్, వాస్తులు కూడా వండర్ఫుల్ సిస్టమ్. ఇంతవరకు 30 ఏళ్ల సర్వీస్లో వేలాది స్ట్రక్చర్స్, ప్లాన్స్, డిజైన్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఒక్కటి కూడా కూలలేదు. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. మేజర్ ప్రాజెక్ట్స్, మీడియం, మైనర్, ఓల్డ్ రికార్డ్ అనమాట. ఏది వాస్తు ఇంజనీరింగ్లో, ఈ మెడికల్లో కూడా ఓల్డ్ రికార్డ్. యోగా ధ్యానంలో కూడా మనది. అంతా ఈ భగవంతుడి బ్లెస్సింగ్స్. అంటే భగవంతుడు ఆశీస్సులు ఇవ్వడం వల్ల, అంటే దత్తస్వామి, శ్రీ దత్తస్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ప్రజల సహకారం కూడా, లేకుంటే అంత రీసెర్చ్ చేసేవాళ్ళం కాదు మేము. ప్రజల సహకారం, ఈ అవార్డులు, రివార్డులు, ఈ టైటిల్స్, ఈ బిరుదులు మాకు ఇచ్చిన, నాకు 14 పోస్టులు ఉన్నాయి. మెయిన్ పెద్ద అంటే ఈ ఫ్రీ ఆనరరీ పోస్ట్, గౌరవనీయమైన పోస్ట్ అనమాట. రకరకాల సంస్థలు, వాళ్ళు ప్రెసిడెంట్ అంటారు, సెక్రటరీ అంటారు, ప్రొఫెసర్ అంటారు, ఇంజనీర్ రత్న, వైద్య రత్న, బెస్ట్ డాక్టర్, అట్లా రకరకాల పోస్టు వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఆనరరీ పోస్టు. మెయిన్ పోస్టు నాది సివిల్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో సమయంలో డ్యూటీ చేసి రాష్ట్రాభివృద్ధి, డిపార్ట్మెంట్ వృద్ధి చేయడము, లక్షలాది సమస్యలు పరిష్కారం చేశాను నేను. ఏది వితౌట్ సింగిల్ ఎనిపి ఆశించకుండా జీత భత్యాలతోటే. గుర్తుపెట్టుకోండి, డాక్టర్ ఈవి రమణ నాయక్, డాక్టర్ ఈవీఆర్ నాయక్, యోగి మహారాజ్, గూగుల్, యూట్యూబ్ వగేరా అన్నీ మీరు చూసుకోవచ్చు. SVPSORG ఆర్గనైజ్ ఓల్డ్ రికార్డ్ అనమాట క్రియేట్ చేయడము జరిగినది. ఇది భగవంతుడి ఆశీస్సులు, ప్రజల సహకారం. కనుక ఈ అవార్డులు, టైటిల్ ఇవన్నీ ప్రజలకే చెందును, దేశానికే చెందును. వారి సహకారం లేకపోతే మాకు రాదు. భగవంతుడి ఆజ్ఞ లేనిది కూడా మనము ఈ పెన్నుని కానీ, చెత్తని కానీ, ఏదైనా ఇక్కడ నుంచి ఇక్కడ తీసి పెట్టలేము. సో ఇది ఆ భగవంతుడికి, ప్రజలకి, దేశానికే చెందుతాయి నా అవార్డ్స్, రివార్డ్స్, టైటిల్స్. తర్వాత నా ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్, గొప్ప రీసెర్చ్. ఏది యోగా, మెడిటేషన్లో, సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో, ఇంజనీరింగ్ స్కిల్స్, వాస్తు స్కిల్స్, మెడికల్ స్కిల్స్, ఫార్ములాస్, ట్రీట్మెంట్ స్కిల్స్, డిఫరెంట్గా ఉంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. ఈ ఆర్డర్ సంబంధము, ఇవి అవార్డ్స్ సంబంధము. ఈ అవార్డ్స్ కూడా చూసుకోవచ్చు. చూడండి, వాలంటరీ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇండియా లెవెలే కాక ఫారినర్స్ నుంచి వచ్చినారు. అప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇంజనీర్ అని చెప్పి సత్కరించడం జరిగింది. ఇవి దాచిపెట్టకూడదు, చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇన్స్పిరేషన్.
100కు 10 మంది అయినా మారితే రాష్ట్రం ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యింది, దేశం ఫాస్ట్గా డెవలప్ అయ్యింది, ప్రపంచం ఫాస్ట్గా డెవలప్ అయితే శాంతిగా ఉంటారు, తప్పులు చేయరు, జాగ్రత్తగా ఉంటారు. ఇగో నేను రాసిన వాస్తు బుక్ ఇది, ది న్యూ సైంటిఫిక్ గృహ వాస్తు. తర్వాత ఈ 30 ఏళ్ల క్రితమే ఒక సలహా ఇచ్చాను చూడండి, గవర్నమెంట్ ల్యాండ్స్ వగైరా ఏదైనా ఎక్కువ ఉంటే అది లీజుకి ఇస్తే ఇన్కమ్ వస్తుందని. ఈ రకరకాలు వేసిన అప్రిషియేషన్ లెటరు, ఈ మదర్ తెరీసా అవార్డు, తర్వాత ఈ క్రిటికల్ ఇంపాసిబుల్ కేసెస్ బాగు చేసిన రికార్డ్స్, తర్వాత వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు వగైరా గవర్నమెంట్ వాళ్ళు అప్రిషియేషన్ లెటర్స్ రాయడము, ఆ సలహాలు ఇచ్చాము కదా. తర్వాత బెస్ట్ మండల్ రిసోర్స్ పర్సన్గా ఎన్నుకోవడము, అప్రిషియేషన్ అవార్డు, ఇట్లా వేరియస్ ఆర్గనైజేషన్. మనకు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళే లైకింగ్ చూడండి, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ సంస్థని మమ్మల్ని ఇష్టపడతారు. మమ్మల్ని ఇష్టపడని వాళ్ళు, ఎందుకంటే మేము అందరినీ సమానంగా చూస్తాము, చెడ్డవారిని మారుస్తాము, మంచి మార్గంలోకి తీసుకొస్తాం, ప్రయత్నం చేస్తాం, మారుతారు. మ్యాక్సిమం మారకపోతే వాళ్ళని వదిలేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కర్మ ఫలం అనేది ఉంటుంది కదా. కోఆర్డినేటర్గా చేయడం జరిగింది, యాంకర్ పర్సన్, కోఆర్డినేటరు, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్స్కి అక్కడ హెడ్గా. నెక్స్ట్ టీఓటీ, ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, నెక్స్ట్ అఫీషియల్స్ కావచ్చు, వాలంటీర్ తరఫున ఫీల్డ్ ట్రైనింగ్స్, కడా ట్రైనింగ్స్ అవన్నీ పెట్టడం జరిగినది. దానికి టీఓటీ, ఆర్టీఐ యాక్ట్ టీఓటీ ట్రైనింగు, ఇంకా అనేక పోస్టులు ఇవన్నీ పగడబందీగా పవర్ఫుల్గా చేయడం జరిగింది. నీటి సంఘాలు పెట్టినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. ఏదైనా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు దానికి ఎలా చేయాలో కొన్ని సలహాలు ఇవ్వడం జరిగినది. ఈ చెరువుల పనులప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు తీసుకోవాలి, ప్లేస్మెంట్ రిజిస్టరు, టెస్ట్ రిపోర్ట్స్ పెట్టుకోవాలి, సేఫ్ అని ఇట్లా రకరకాల ఐడియాలు ఇవ్వడం జరిగినది. ఇక బెస్ట్ ఇంజనీర్గా మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున చిన్న అవార్డు. ఇలా చూసుకుంటూ పోతే వీటి చాలా ఉన్నాయి. కృష్ణ పుష్కరాలు వగైరా ఘాట్ వర్క్స్లో పనులు చేయించిన దానికి సంబంధించిన అవార్డు, ఈ అప్రిషియేషన్ లెటరు, ఇక రకరకాల అప్రిషియేషన్, గుడ్ బిహేవియరు, బెస్ట్ ఇంజనీరు, బెస్ట్ డాక్టరు, గుడ్ అట్ సొల్యూషన్ అని ఇక రకరకాల ఈ పై అధికారులు వాళ్ళు వీళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్లు, బాగా అయిన వాళ్ళు. ఇలా మొత్తం చూసుకుంటే ఇవన్నీ ఈ టైటిల్స్, అవార్డ్స్, రివార్డ్స్. సో ముఖ్యంగా ఏమిటంటే ప్రతి మండలంలో 4 నుంచి 10 ఉద్యోగాలు క్రియేట్ చేయవచ్చును. వాళ్ళు మరియు కన్స్ట్రక్షన్ వగైరా విభాగాలు పెట్టి ఇంకా 100 మందికి పనులు చూపించవచ్చును, జాబ్స్ చూపించవచ్చును. ప్రతి మండలం ముందు ఒక బ్రాంచ్ పెట్టుకోవాలి, ఓ 2-4 కలిసి బ్రాంచ్ పెట్టుకోవాలి. అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి, ఓ 11 మంది 7 మందితో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్ట్రోహోబియో అండ్ ఆల్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, ధ్యాన విభాగాలు. షార్ట్కట్లో చెప్పాలంటే ఎలక్ట్రో హోమియోపతి, వాస్తు, యోగా విభాగము. ఫుల్గా చెప్పాలంటే ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషను, వాస్తు, ఇంజనీరింగ్ విభాగము, యోగా, ధ్యాన విభాగము, అడ్వైజింగ్, బ్లెస్సింగ్స్, జీసెల్, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇదనమాట. తర్వాత ఒక షట్టర్ తీసుకోవాలండి ప్రతి మండలంలో, అందులో ఏర్పాటు సిట్టింగ్ చేసుకోవాలి డాక్టర్లకి, ఇంజనీర్లకి, తర్వాత మెడికల్ యూనిట్ ఒకటి, మెడికల్ అసిస్టెంటు, ఇందులో అసిస్టెంటు, ఇందులో చాలా పనులు ఉంటాయి మీకు, ప్లాన్స్, డిజైన్స్, ఎస్టిమేషన్స్, వైద్యము, మెడికల్ సేల్స్ అవి చేసుకోవచ్చు, స్టాల్స్, స్టోర్స్, ముందు ఒక స్టాల్ ఉంటుంది, అక్కడ ఇన్కమ్ మీకు అక్కడ 4 రకాలుగా ఇన్కమ్ క్రియేట్ అయిపోతుంది, జాబ్స్ క్రియేట్ అయిపోతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, అందరు బ్రతుకుతారు, హాయిగా ఉంటుంది, రేట్స్ రీజనబుల్గా ఉంటుంది మన ట్రస్ట్. ఇవన్నీ ప్రస్తుతం అయితే మన సంస్థ నో లాస్ నో ప్రాఫిట్ కింద నడుపుతున్నారు. ఇందులో ఈ వాలంటరీ ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ మెయిన్ ఆర్గనైజేషన్లు ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఇతరులు ఏదో ఫ్రీ సమయంలో క్యాంపులు వగైరా పెడుతుంటారు, సేవా కార్యక్రమాలు పాల్గొంటుంటారు, స్పిరిచువల్ హెల్త్ క్యాంప్స్ వగైరా అన్ని యూనిట్స్ అనమాట. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వస్తారు, క్యాంప్స్ పెడుతుంటారు. ఈ రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు మినిమం రెమ్యునరేషన్ మీద చేస్తుంటారు. మీరు బ్రాంచ్లు పెట్టుకుంటే మంచిగానే ఆదాయం
అయిపోతున్నాయి. బయట కంటే పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద జబ్బులకు కూడా అంబులెన్స్ ఖర్చు మందం కూడా ఉండదు. వారు అన్నీ బాగా అయిపోతారు. 14 జబ్బులు కూడా ఒకేసారి ట్రీట్ చేయవచ్చు. ఇందులో ఇండ్ల వాస్తులు సరి చేయుట, ఇండస్ట్రీ, ఫ్యాక్టరీస్, గుళ్ళు, వాస్తు, ప్లాన్లు, డిజైన్, మీ ఓపిక ఎంతైనా చేసుకోండి. బ్రాంచీలు పెట్టుకోండి, చేసుకోండి. రిటైల్ స్టాఫ్ పెట్టుకోండి. తర్వాత హోమియోపతి వాళ్ళు కూడా ఆల్రెడీ హాస్పిటల్ పెట్టుకున్న వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ తీసుకోండి. ఎలక్ట్రో హోమియోపతి, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, ఈ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీ మందులతో పాటు ఇవి కూడా కొన్ని ఇవ్వండి. ఆయుర్వేదంలో కూడా మీ మందులు ట్రీట్మెంట్ ఇది ఇవ్వండి. ఫాస్ట్గా ఉంటుంది, మీది ఫెయిల్యూర్ ఉండదు, మంచిగా నడుస్తాయి. తర్వాత కొత్త వాళ్ళు కూడా ఒక స్టోరే పెట్టుకోవాలనుకోండి. దీంట్లో సో చిన్న స్టోర్ ఏముంది, 10th పాస్ చాలు, లేదా డిగ్రీ ఇంటర్ పాస్ చాలు. కానీ డాక్టర్లు, వైద్యులు ఉండరు. ఈ వైద్యం చదువుకున్న వాళ్ళే కావాలన్నమాట. ఏది మన BMS కానీ, దాంట్లో డిగ్రీయో, పీజీయో, డిప్లొమా కానీ, లేకుంటే హెర్బల్ సిస్టమ్ వాళ్ళు కానీ వాళ్ళు పెట్టుకోవచ్చు. సరే, హోమియోపతి వాళ్ళు, ఆయుర్వేదంలో వాళ్ళే కూడా పెట్టుకోవచ్చు. సైడ్ ఇది కూడా పెట్టుకోండి, మీరు తప్పేం లేదు. అది అట్లా ఏర్పాటు చేసుకోండి. ఇంజనీరింగ్ సంబంధించిన పనులు చేస్తారు. యోగా వాళ్ళు యోగా నేర్పిస్తుంటారు. నెక్స్ట్ వాస్తు వాళ్ళు వాస్తు పనులు చేస్తుంటారు. ల్యాండ్ సర్వే వాళ్ళు ల్యాండ్ సర్వే చేస్తుంటారు. వైద్యం వాళ్ళు వైద్యము, జనరల్ ప్రోడక్ట్, కిట్ మెడిసిన్, పశువుల మందులు, మనుషుల మందులు, జనరల్ ప్రోడక్ట్ వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు అమ్ముతుంటారు. ముందు స్టాలు, వాటర్ బాటిల్, కొబ్బరి బొండాలు, పండ్లు, టిఫిన్లు, టీలు, ఎక్కడో వెళ్ళకుండా ఈ స్టాప్ అంతా అక్కడ వచ్చేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. అట్లా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో మనము కోట్ల మందికి ఉద్యోగాలు, బిజినెస్ వర్క్స్ కల్పించవచ్చు. అది ఉద్దేశము. మండలానికి ఒక షట్టర్ తీసుకోవాలి, GST లైసెన్స్ తీసుకోవాలండి, ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి, మంత్లీలో క్వార్టర్లో GST కట్టుకోండి. దట్స్ ఆల్, సింపుల్. అకౌంట్ మెయింటైన్ చేసుకోండి, కెమెరాలు పెట్టుకోండి, మన ప్రోడక్ట్ పెట్టుకోండి. ఇంకా మంచిగా ఉన్నాయి, మీ కూడా పెట్టుకోండి, తప్పు లేదు. మంచి బ్రాండెడ్ ఉండాలి. ట్రైనింగ్ ఇస్తాం మనం ఇక్కడ. సండే మన ట్రస్ట్లో ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ మీరు సండే ట్రైనింగ్ తీసుకొని సండే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో వగైరా కూడా ఉంటుంది. ఇంక కొంతకాలం అవి పెట్టుకోండి. స్టోర్లు బ్రహ్మాండంగా నడుస్తాయి. మీకు అక్కడ కొన్ని క్యాంపులు పెట్టి కూడా చూపిస్తారు మన వాళ్ళు. 4 కుక్కల్ని బాగు చేయడం, 4 మనుషులు, 4 పిల్లలు, వాళ్ళకి నమ్మకం కలగాలి కదా. బాగు చేసి తర్వాతనే మీరు పెట్టుకోండి. ఇంత బ్రహ్మాండమైన సర్వీస్ నెంబర్ 1 ఉంటుంది. బోర్ పాయింట్స్, సర్వే వగైరా 14 సేవలు. అటు ప్రజలు హాయిగా ఉంటారు, వాళ్ళ మొహంలో ఆనందం వల్ల మీ ఆయుసు పెరుగుతుంది, మీకు అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, మీకు జీతభత్యాలు వెళ్తాయి, వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళకి తక్కువలు అయిపోతుంది, దరిద్రం పోతుంది అందరి. చాలా బ్రహ్మాండమైన సంస్థ. మనం కోట్లాది మందికి క్రియేట్ చేయవచ్చు. అందరూ సహకారం ఉండాలి దీనికి. సహకరిస్తే మండలానికి ఒకటి మనం బ్రాంచ్లు పెట్టుకోవచ్చు, లేదా మీరే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. జస్ట్ మన సలహా సూచనల మంచి మంచి ప్రోడక్ట్స్ వగైరా కొన్ని మీ కూడా ఏమైనా ఉంటే పెట్టుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. లింకు లేకుండా మీ పేర్లే, మీ టైటిల్సే పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఏదైతే ఏంది, ఉద్యోగాలు, జాబ్స్, బిజినెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ క్రియేట్ చేయాలి. మనం అందరూ బాగుండాలి, ఇది ఉద్దేశము. తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. అవి కూడా మనం వాటికి ఆన్సర్స్ ఇద్దాము. గ్లోబల్ సమ్మిట్ అంశంలో SCPS ఆర్గనైజేషన్ తరఫున ప్రతి టౌన్, మండలం, సిటీ జోన్స్లో బ్రాంచీలు ఎలా పెట్టాలి, ఎవరు అర్హులు, ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మెడికల్ వాళ్ళు పెట్టుకోవచ్చు, వాస్తు వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన లైసెన్సులు ఇప్పుడు ఇంజనీర్ ప్లాన్లు గీయాలనుకోండి, హైదరాబాద్ మున్సిపాలిటీ, లోకల్ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ లైసెన్స్ తీసుకుంటారు. GST ఒకటి కామను, IT కట్టుకుంటారు. దాంట్లో ఎలక్ట్రోమిక్ దాంట్లో పర్మిషన్ వగైరా మనకు సుప్రీంకోర్టు, లోకల్ కోర్టు, హైకోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి. దీనికి ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ ట్రైనింగ్ ఇక్కడ తీసుకుంటారు మీరు. తర్వాత లోకల్ డాక్టర్స్ని, ఇంజనీర్స్ని సర్వేని అపాయింట్ చేసుకోండి. మీరు శాలరీ బేసా, షేర్ టైపా ఏదో మీరు మాట్లాడుకోండి, బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు. నెక్స్ట్ SUPS సంబంధించిన ఏజెన్సీ, బ్రాంచ్, స్టోర్, సెంటర్, యూనిట్, వింగ్స్, ఆఫీస్, కన్స్ట్రక్షన్, సేవా విభాగాల్లో పనిచేసే వారికి ఆదాయం, జీతాలు, రెమ్యూనరేషన్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఎట్లా మాట్లాడుకుంటే అట్లా జీత భత్యాల, లేకుంటే ఏదైనా పీస్ వర్కులా, షేర్ వైజా, ఎలా మాట్లాడుకుంటే అలా. మీరు కొందరు రెగ్యులర్ ఉంటారు, కొందరు పార్ట్ టైం ఉంటారనమాట. కొందరు అప్పటికప్పుడు అపాయింట్ చేసి వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇచ్చి పంపడం, మీ ఇష్టం, అలా చేసుకోండి. ఏ డిగ్రీ వారికి, చదువుల వారికి పెట్టుకోవచ్చు. ఉద్యోగాలు, పనులు లభించడం అన్ని రకాలు. చదువు లేని వారు కూడా పనులు చూపించవచ్చు. సపోజ్ మీరు ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 4 ఒప్పుకున్నారు, అలా మీరు మీకు ఎక్కడెక్కడ ఎవరెవరికి జాబ్ పనులు లేవో, ఈ మేస్త్రీల వర్కులు అక్కడ పంపించవచ్చు. మీరు రకరకాల ప్లేసులు పంపించవచ్చు. మళ్ళీ మన పేరెంట్ ఆర్గనైజేషన్, వివిధ కంపెనీలు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ పంపించి అట్లా పనులు చూపించవచ్చు అండి.
నెక్స్ట్ ఏజెన్సీ బ్రాంచీలకు ఎస్సీపీఎస్ఓ ద్వారా లేదా ఈ ఆర్గనైజేషన్ తరపున బ్రాంచెస్ పెట్టుకునే వారికి ఏ అనుమతులు వగైరా కావాలను, బ్రాంచులు ఏవి అమర్చుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్ ఏముంది, స్టోర్ ఉందనుకోండి, ఇటు మెడిసిన్ సిస్టము, వెయిట్ మిషను, హైట్ స్కేలు, సెటస్కోపు, టేబుల్, కుర్చీలు, రిసెప్షనిస్ట్, బీపీ ఇన్స్ట్రుమెంట్, షుగర్ ఇన్స్ట్రుమెంట్, అవి మినిమం కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. డాక్టర్లకి సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టుకోవాలి. ఇక జిఎస్టీ వగైరా మనం చెప్పుకున్నాం ఇందాక, అది సరిపోతుందండి. నెక్స్ట్ ఎంతమంది ఉండాలి ఒక బ్రాంచీలు అనేది మీ ఓపిక. ఎన్ని బ్రాంచీలు మీకు వాస్తు వాళ్ళు దొరికారు, ఒక వాస్తు సిద్ధాంతి, ఆయనకు ఒక అసిస్టెంటు, యోగా మాస్టర్ దొరికారు ఒక అసిస్టెంటు, డాక్టర్ దొరికారు ఆయనకు ఒక అసిస్టెంటు, మెడికల్ స్టోర్ మెడిసిన్ అమ్మడానికి ఒక స్టోర్, ముందు ఒక క్యాంటీన్ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ ఒకళ్ళు ఇద్దరు, ఇట్లా మీ ఇష్టం. మళ్ళీ ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు అక్కడ అపాయింట్ చేసుకోండి. 10 మంది అవసరం ఉంటే 10 మంది, 100 మంది అవసరం ఉంటే 100 మంది, అందరి పనులు చూపించవచ్చు అట్లా. నెక్స్ట్ ఆఫీస్ ఎలా ఉండాలి, ముందు ఒక బోర్డు, సైడ్ ఒక బోర్డు పెట్టుకోవాలి, పాంప్లెంట్ వగైరా కొట్టించాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలవాలి, తెలియజేయాలి కదా. తర్వాత పనితనం మనం ఆడ చూపిస్తాము, గ్రౌండ్ మీ క్యాంప్ పెట్టి ప్రజలకు చూపిస్తాము కాబట్టి అందులో అనుమానం ఏమీ లేదు. ఏ మెటీరియల్ సామాగ్రి అమర్చుకోవాలంటే బ్రాండెడ్ ఐటమ్స్, స్టాండర్డ్ ఐటమ్స్ పెట్టుకోవాలి. మెడిసిన్స్ వగైరా మన ఎస్వీపీఎస్ ప్రోడక్ట్ కానీ లేదా వేరే స్టాండర్డ్ ఆర్గనైజ్ కొన్ని ఏదైనా మంచిగా ఉన్నాయనుకోండి, తప్పు లేదు, పెట్టుకోవచ్చు. దాని లింక్ సంబంధం వేరే కాదు, ఎవరు ఏది చదువుకుంటే అదే అనమాట, ఆ ఫీల్డ్ సంబంధించింది. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్స్ ఎక్కడి సమకూర్చుకోనవలేను అంటే డిఫరెంట్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, స్టాండర్డ్ ఇండస్ట్రీ, స్టాండర్డ్ ఫార్మ్ అయి కలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చును. రెగ్యులర్ పోస్టు, పార్ట్ టైం పోస్టులు ఏవి ఎవరైనా ఇవ్వగలరు. ఆఫీసులో చేసేవాళ్ళు రెగ్యులర్గా ఉంటారు, పనిని బట్టి మీరు అపాయింట్ చేసుకుంటారు కదా, వాళ్ళు పార్ట్ టైం అవుతారు. ఇప్పుడు స్పెషలిస్టులు వస్తుంటారు, వాళ్ళు రెగ్యులరే. డాక్టర్లు వస్తుంటారు, రెగ్యులరే. స్టోర్సు వాళ్ళు వస్తుంటారు రోజు, వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ అన్నట్టు. అక్కడ అటెండర్ రిజిస్టరు, ఓపీ రిజిస్టరు, తర్వాత వాస్తు రిజిస్టర్, యోగా వాళ్ళు ఇవన్నీ రిజిస్టర్స్ మెయింటైన్ చేసుకోవాలి, అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలి, జిఎస్టీ రిజిస్టరు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంబంధించిన ఫైలు, మెడిసిన్స్ లిస్టు ఫైలు, కెమెరాలు పెట్టుకోండి. కుక్క కూడా పెంచుకోండి, దానికి ఉదయం సాయంత్రం ఇంత అన్నం పెట్టండి, 3 రోజులు ఒకసారి కడిగేసేయండి, శుభ్రంగా ఉంచుకోండి. సేఫ్ అనమాట, అది సెక్యూరిటీగా పనికి వస్తాయి అన్నమాట. ఒక కుక్కని పెంచుకోండి ప్లస్ కెమెరాసు. మెడికల్ అండ్ హెల్త్ యూనిట్లో ఎవరెవరికి సేవలు ఉంటాయి. మెడికల్ అండ్ హెల్త్ యూనిట్లో పశువులకు, మనుషులకు, పిల్లలకు, పెద్దలకు, ప్రెగ్నెంట్ లేడీస్కి, సంతానానికి వగైరా, వృద్ధులకు, అన్ని జబ్బులు, వ్యాధులకి, నార్మల్ డెలివరీకి, సర్జరీ కేసులు అన్నీ బాగా పెడతారు. సీరియస్ క్రిటికల్ యాక్సిడెంట్, పాయిజన్ కేసులన్నీ ఏరియా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో డెంగ్యూతో బాధపడుతున్న వాళ్ళు, కరోనాతో బాధపడుతున్న వాళ్ళు, ఇక చచ్చిపోతాడు బతకడం వాళ్ళు కూడా గంట తేడాతో ఆ మందులు ఈ మందులు వాడుకుని అక్కడ కూడా పంపించవచ్చును, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇలా చాలామంది బ్రతికారు, ప్రూఫ్స్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచంలో ఎన్నో మెడికల్ సిస్టమ్ వగైరా ఉన్నాయి కదా, ఈహెచ్&ఎస్, P&F ఇతర సిస్టమ్కి దీనికి తేడా ఏమిటి? ఇది కాంప్లెక్స్ని బట్టి ప్లాంట్ ఫ్లవర్, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, సైడ్ బెనిఫిట్, ఫాస్ట్ రిలీఫ్, కంట్రోల్, క్యూర్, పర్మనెంట్ క్యూర్ అవుతాయి. బెస్ట్ మెడికల్ సిస్టమ్, తక్కువ ఖర్చు, ఒళ్ళు గుల్ల కాదు, ఇల్లు అమ్ముకోవాల్సిన పని లేదు, పొలం అమ్ముకోవాల్సిన పని లేదు, మనిషి చావడు, ఏదో వాని కర్మ తప్పితే పత్యం తప్పి వేరే కారణాల తప్ప దీంట్లో చావరు. సైడ్ బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మందులు, ట్రీట్మెంట్ రేట్లు, ధర ఎలా ఉంటుంది కాస్త వివరించగలరు. పశుపక్షాదులకు ఏదో 50 రూపాయలు, 40 రూపాయలు, కిట్ మందులు ఒక 40, 80, 100, 150 ఉంటుంది. ఇక జబ్బులకు ఒక 500, చిన్న చితిక ఒక జబ్బుకు 500, మధ్య రకము 1000 వేస్తారు, పెద్ద ఒక 2000 వేస్తారు. 14 జబ్బులు 7 జబ్బులు ఒకేసారి ట్రీట్ చేస్తారు. అవి ఎక్కువ ఉన్నప్పుడు కాస్త ప్యాకేజ్ కింద మాట్లాడుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ తెల్ల కార్డు వాళ్ళకి, రేషన్ కార్డు వాళ్ళ పేదలకి డిస్కౌంట్, సగం వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. అక్కడక్కడ పేదల క్యాంపులు పెడుతుంటారు, ఎన్నొప్పుల మందులు వగైరా అని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. పనులు, అన్నదాన కార్యక్రమాలు, స్పిరిచువల్ కార్యక్రమాలు, ఆ రోజు ఏం డబ్బులు తీసుకోరు, వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు. ఆ రోజు యోగా ధ్యానం పొద్దున్నే ఫ్రీ ఉంటుంది. వాస్తు ఏదో ఆ రెగ్యులర్ స్టాఫ్ వాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు, రిటైర్డ్ స్టాఫ్ వాళ్ళు ఏదో ఆ మెటీరియల్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పూజా సామాగ్రి వగైరా వాటిలోనే అవి చేసి వస్తారు. అంతే. లాస్ నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద వీళ్ళు మెయిన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. మీరు బ్రాంచీలు పెట్టుకొని నామినల్ సర్వీస్ ఛార్జ్ వగైరా పెట్టుకోండి, మీకు మంచిగానే నడుస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్స్ లాగానే ఉంటుంది హాయిగా. ప్రజలకు కూడా తక్కువలో అయిపోతుంది, సగానికి సగంలో అయిపోతుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి.
వాస్తు యూనిట్ సిబ్బంది వాస్తు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఏవి లభించును, లాభమేటి? హెల్త్ సైన్స్, పార్ట్లీ హెల్త్ సైన్సు, తర్వాత ఇంజనీరింగ్ వల్ల ఆ స్ట్రక్చర్ పటిష్టంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. వాస్తు వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ధారాళంగా గాలి, వెలుతురు, సూర్యరశ్మి, డి విటమిన్ వగైరా వస్తాయి, హెల్త్ బాగా అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మైండ్ బాగా పనిచేస్తుంది. మైండ్ బాగా పనిచేసి ఆరోగ్యం బాగుంటే దేంట్లోనే రాణిస్తాడు. కాబట్టి మన వాస్తు చాలా డిఫరెంట్ బాగుంటుందండి. సూపర్ రిజల్ట్స్ బాగా వస్తాయి, 3 నెలలు 6 నెలలు రిజల్ట్స్ వస్తాయి. మన మెడికల్ కూడా ఫాస్ట్, వాస్తు ఫాస్ట్, ఇంజనీరింగ్ ఫాస్ట్, యోగా ఫాస్ట్, అన్నీ ఫాస్ట్. మీ దరిద్రం పోతుంది ఒక రకంగా చెప్పాలంటే. మన ఎస్విపిఎస్ సంస్థ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, మెడిటేషన్ ఈ సంస్థకు వస్తే అడ్వైజింగ్, బ్లెస్సింగ్, సొల్యూషన్, స్పిరిచువల్ సెంటర్, జీ సెల్లు, సలహా సూచనలు, డ్రాఫ్టింగ్, అన్నీ A to Z ఉంటాయి, అన్నీ చేస్తారు. మీ దరిద్రం పోతుంది, స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు గవర్నమెంట్ నుంచి కూడా అన్నీ ఉన్నాయి. మనకు నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సపోర్టు, వివిధ ఆర్గనైజేషన్ సపోర్టు, ప్రజల సపోర్టు, అన్నీ ఫుల్ సపోర్ట్ అనమాట. తర్వాత జీసెల్ యూనిట్ ద్వారా సేవలు ప్రజలకు లాభము. ఏ సేవలు? జీసెల్ అంటే మీకు ఐడియా, సొల్యూషన్, కరెస్పాండెన్స్ వగైరా వీళ్ళు చేస్తారు, వాళ్ళతోటి చెప్పిస్తారు. ఫస్ట్ వాళ్ళతోటి చెప్పిస్తారు, 1-2 స్టెప్పులు ఆ కరెస్పాండెన్స్ చేయాలి, వాళ్ళు ప్రయత్నం చేయాలి. అక్కడ కానప్పుడు వీళ్ళు ఒక లెటర్ రాస్తారు, దీని మీద వీళ్ళు కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరికి లెటర్ రాస్తారు. వీళ్ళు ఇప్పుడు చేయమని అసోసియేషన్ టైప్లా రాస్తారు, పనులు అయిపోతాయి. కొన్ని క్రిటికలీ లీగల్ అడ్వైజర్ ఉంటారు మన కదా, వాళ్ళు సలహాలు ఇస్తారు, కోర్టు ద్వారా పరిష్కారం చేస్తారు, కొన్ని ప్రభుత్వాల ద్వారా అవుతాయి. ఇక రకరకాలుగా వేస్తారనమాట. సో స్పిరిచువల్ బ్లెస్సింగ్ యూనిట్ ద్వారా లభించు సేవలు. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే పూజ వగైరా, ధ్యానం, భక్తి కార్యక్రమం, డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటుంది, ఆశీస్సులు ఉంటాయి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఇంజనీరింగ్ విభాగం సేవలు, స్ట్రక్చరు, ప్రాజెక్టులు ప్రభుత్వం వాళ్ళు చూపించుకోవచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు, బయట వాళ్ళు చూపించుకోవచ్చు. ఆ స్ట్రక్చర్ స్కూల్లో దృఢంగా ఉంటాయి, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో సలహాలు, సూచనలు, వర్కింగ్ ప్లాన్, డ్రాయింగ్స్ వగైరా తీసేసుకోవాలి. వాస్తు కూడా మీరు ఆల్రెడీ ఆ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఏదో వాళ్ళ నారమ్స్ ప్రకారం ఏదో గీస్తారు, వాస్తు ప్రకారం, కరెక్ట్ వాస్తు ప్రకారం ఉండవు, ఆ మెషిన్ ప్రకారం ఉండదు. మీరు వాటిని ప్లాన్లు తీసుకొచ్చి మన మెంబర్స్ ద్వారా సవరణ చేయించుకొని కూడా పోవచ్చును. మంచిగా జరుగుతుంది, మీకు పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది, ఫలితాలు బాగుంటాయి. వాస్తు బాగా నేను ఇళ్ళని సరి చేయించుకోవచ్చు, అక్కడ వాస్తు మెటీరియల్ పెట్టించుకోవచ్చును, దిశలు మార్చవచ్చును, షేప్ చేంజ్ చేయవచ్చును, లేదా ప్లాన్లు ఇక్కడ మార్పించుకొని కొన్ని ఎట్లా చేసుకునవచ్చును. ప్లాట్ వాస్తు సవరణ చేయవచ్చు, ఇండ్ల వాస్తు సవరణ చేయవచ్చు. తర్వాత హెల్త్ క్యాంప్ ఇతర వాటి వల్ల అవేర్నెస్ వస్తుంది, జబ్బులు పోతాయి. యోగా ధ్యానం వల్ల బాడీ ఫిట్నెస్, జబ్బులు రావు, మైండ్ పీస్ లభిస్తుంది. ఇది ఒక క్వశ్చన్ అండి. ఎస్యూపీఎస్ సంస్థల ద్వారా వాటి యూనిట్ ద్వారా ఎవరెవరికి లాభాలు జరుగు? అందరికీ, ఏ కులం లేదు, మతం లేదు, చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, మనుషులు లేరు, పశువులు లేరు, అన్నీ అనమాట. అంటే మనుషులు, పశువులు, పక్షులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరికీ మేలు జరుగుతుంది. పోదనేది లేదనమాట. వరల్డ్ రికార్డ్ ఛాలెంజ్ చేయడం జరిగినది మన సంస్థ వాళ్ళు. అన్ని సిస్టమ్స్ని వాళ్ళ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఎక్స్పర్ట్ అందరినీ కలుపుకొని, వీళ్ళందరినీ కలుపుకొని రీసెర్చ్ చేసిన సంస్థ అనమాట ఇది వరల్డ్లో టాప్. మన మెడికల్ ట్రీట్మెంట్, మెడిసిన్స్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా వరల్డ్లో అంటే ప్రపంచంలో 190 దేశాల్లో మనదే టాప్ అనమాట. ఇది ప్రూవ్ అయింది, లక్షల కేసులు చూసుకొనవచ్చును, మీరు రికార్డ్, రిపోర్ట్, మనుషులు వగేరా అన్నీ చూసుకొనవచ్చును. ఎస్విపిఎస్ఓ సంస్థ అనేది దైవస్థానం, పవిత్రతావు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులతో స్థాపించబడిన సంస్థ. ప్రజల సమస్యలను పరిష్కారము చూపు సంస్థ. ప్రజల జబ్బులు, వ్యాధులు, బాధలను తీర్చు సంస్థ. ప్రజల వాస్తు దోషములు, కర్మలు, పాపములను కరిగించుతావు, పాపములను తొలగించుతావు. అదే ఎస్విపిఎస్ సంస్థ. శాంతి సౌఖ్యమును ఇచ్చు సంస్థ.
మోక్ష మార్గమును చూపుతావు, అది ఎస్విపిఎస్ఓ సంస్థ. శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్. ఎలక్ట్రోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, మెడిటేషన్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్, జీసెల్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్. ఏ సమస్యకైనా పరిష్కారం ఇచ్చు కెపాసిటీ ఈ సంస్థ కలదు. ఎందుకంటే దైవస్థానం, యోగుల స్థానం. దట్స్ ఆల్. ఎస్విపిఎస్ఓ సంస్థ అంటే జోకు కాదు. సంస్థ ఎస్విపిఎస్ఓ అంటే దైవస్థానం. దైవస్థానం అంటే మామూలు అంశము కాదు సుమా. ప్రజల రోగాలు పోవుతావు, ప్రజల బాధలు పోవుతావు. ఎస్విపిఎస్ఓ స్థలము అంటే చిన్నది కాదు సుమా. మీ పాపాలు పోవు, కర్మలు పోవుతావు. మీ జబ్బులన్నీ పోవును, వ్యాధులన్నీ పోవును, సమస్యలన్నీ తొలుగును. వాస్తు దోషములు, ఇండ్ల దోషములు, స్థల దోషములు, చివరికి మీ ఒంటి దోషములు పోయి పోయి శాంతి మోక్ష మార్గము దొరుకును. శాంతి మోక్ష మార్గము దొరుకును సుమా. గ్లోబల్ సమిట్ ఆ పార్ట్లో మన ఎస్విపిఎస్ఓ సంస్థ తరపున అందరికీ ఉద్యోగాలు, బిజినెస్, పనులు కల్పిద్దాము. కోట్ల మందికి జాబ్స్, ప్రమోషన్లు వగేరా కల్పిద్దాము. గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వచ్చేలా చేద్దాము. గవర్నమెంట్ అప్పులు క్లియర్ అయ్యేలా చేద్దాము. ప్రజల అప్పులు క్లియర్ అయ్యేలా చేద్దాము. పశుపక్షాదులు మనుషులందరూ బాగుండేలా చేద్దాము. సౌఖ్యంగా సుఖంగా ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగాలి. మన రాష్ట్రం, దేశం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి కావాలి. రిచ్ స్టేట్, రిచ్ నేషన్ అవ్వాలి. ప్రపంచ శాంతి కృషి చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగాలి. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మే గాడ్ బ్లెస్ యూ.